ఏపీ మంత్రి నారాయణ కుమారుడు పొంగూరు నిషిత్ నారాయణ దుర్మరణం ఎలా జరిగింది? ఏ తప్పిదం పొంగూరు నిషిత్ నారాయణ అతని స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రాణాలు తీసింది? అసలు స్నేహితులిద్దరూ ఎక్కడి నుంచి బయలుదేరారు? మెట్రో పిల్లర్ను ఢీకొన్న తర్వాత ఎంతసేపు కొన ఊపిరితో విలవిల్లాడారు? ప్రాణం తీసిన ప్రమాదానికి సంబంధించిన మినిట్ టు మినిట్ టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. ఈ ప్రమాదం షాక్కు గురిచేసింది. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు, నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ పొంగూరు నిషిత్ నారాయణ దుర్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు ఏం జరిగింది? ప్రమాదానికి ముందు ఏం జరిగింది? పోలీసుల కథనం ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో నారాయణగూడలోని విఠల్వాడి ప్రాంతంలోని నారాయణ కాలేజ్ నుంచి పొంగూరు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవిచంద్ర బయలుదేరారు. సరిగ్గా 2 గంటల 20 నిమిషాలకు వీరిద్దరూ ప్రయాణించిన బెన్స్ కార్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కనిపించింది. అప్పటికే వేగంగా దూసుకు వెళ్లిన పొంగూరు నిషిత్ నారాయణ కారు దృశ్యాలు జూబ్లీహిల్స్ ఏరియాలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తెల్లవారుజామున సరిగ్గా 2 గంటల 40 నిమిషాలకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36కు చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 36 నుంచి పొంగూరు నిషిత్ నారాయణ బెన్స్ కార్ దూసుకెళ్లింది. ఒక్క నిమిషంలో ఘోర ప్రమాదం జరిగిపోయింది. సరిగ్గా 2 గంటల 41 నిమిషాలకు నిషిత్ నారాయణ, రవిచంద్ర ప్రయాణిస్తున్న కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. ఎంత వేగంతో కారు మెట్రో పిల్లర్ను ఢీకొట్టిందో ప్రస్తుతం కనిపిస్తున్న సీసీటీవీ దృశ్యాలే మన కళ్ల ముందుంచుతున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గరి మెట్రో పిల్లర్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో దూసుకు వచ్చిన నిషిత్ నారాయణ కారు పిల్లర్ను ఢీకొని నుజ్జునుజ్జయింది. ఇక కారు లోపల ఉన్న నిషిత్, రవిచంద్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదాన్ని చూసిన స్థానికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే పరుగున వచ్చారు. కానీ నుజ్జునుజ్జైన కారులోంచి నిషిత్ నారాయణ, రవిచంద్రలను బయటకు తీయడానికే చాలా సమయం పట్టిందంటున్నారు. దాదాపు గంట పాటు శ్రమించి ఆ స్నేహితులిద్దరిని బయటకు తీసి దగ్గరలో ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే మిత్రులిద్దరూ చనిపోయి ఉంటారని మెడికల్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. అతివేగానికి సంబంధించి TS07FK 7117 నంబర్ బెన్స్ కార్పై ఇప్పటికే 3 పెండింగ్ చలానాలున్నాయి. ఈ వెహికల్లో ప్రయాణిస్తూనే పొంగూరు నిషిత్ నారాయణ, ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర యాక్సిడెంట్లో చనిపోయారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలిలోని దృశ్యాలు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. స్పీడ్ డ్రైవింగ్కు సంబంధించి పొంగూరు నిషిత్ నారాయణపై 3 సార్లు జరిమానాలు విధించినట్టు తెలుస్తోంది. జనవరి 24న ఒకసారి, మార్చి 1న గండిపేట ఏరియాలో పొంగూరు నిషిత్ నారాయణ 150 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్టు స్పీడ్ గన్ కెమెరాలతో గుర్తించారు పోలీసులు. అలాగే మార్చి 11న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో కూడా 150 కిలోమీటర్ల అతి వేగంతో కారు నడిపినట్టు స్పీడ్ గన్స్ పసిగట్టాయి. ఆ ఆధారాల ప్రకారం పొంగూరు నిషిత్ నారాయణకు అప్పట్లో 4000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 36 దగ్గర మెట్రో పిల్లర్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్తో వచ్చిన పొంగూరు నిషిత్ నారాయణ కారు పిల్లర్ను ఢీకొని నుజ్జునుజ్జయింది. ఇక కారు లోపల ఉన్న నిషిత్, రవిచంద్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఒక రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదాన్ని చూసిన అక్కడి స్థానికులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఘటన జరిగిన వెంటనే పరుగులు తీశారు అక్కడికి. కానీ అప్పటికే నుజ్జునుజ్జై కారులోంచి పొంగూరు నిషిత్ నారాయణను, అలాగే రవిచంద్రలను బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది వారికి. సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి.
రెప్పపాటులో దూసుకొచ్చి పిల్లర్ను ఢీకొని ఎగిరిపడింది. ఆ స్పీడ్కి ముందు ఇంజన్ మొత్తం సెకండ్ వెనక ఉన్న సీట్ వరకు కూడా వచ్చేసింది. అంటే ఎంత స్పీడ్లో డ్రైవ్ చేశారో మనకు అర్థమవుతుంది. దాదాపు గంట పాటు శ్రమించి స్నేహితులు ఇద్దరిని బయటకు తీశారు. అపోలో హాస్పిటల్కి తరలించారు. కానీ ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే స్నేహితులు ఇద్దరూ చనిపోయి ఉంటారని మెడికల్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఆ స్పీడ్ దాటికి ఇంటర్నల్ బ్లీడింగ్ అయి ఉంటుంది అన్న రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. ఇక్కడ జరిగింది చాలా హై స్పీడ్లో అయింది కాబట్టి ఎంత ఇంపాక్ట్ ఉంది అంటే అతని యొక్క స్టర్నమ్ అంటే ఇక్కడ ఉన్న బోన్ ఇరిగిపోవడం అంటే స్టీరింగ్ వీల్ ఇంపాక్ట్ అంటారు దాన్ని. ఇక్కడ ఇంజరీస్ కూడా ఎక్కువ ఫ్రాక్చర్స్ ఆఫ్ ది లిమ్స్, ఫ్రాక్చర్ ఆఫ్ ది స్టర్నమ్ డ్రైవర్ సీట్లో కూర్చున్న అతనికి, మిగతా అన్నీ కూడా లోపల ప్రెషర్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ వల్ల లోపల ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి రప్చర్ కావడం వల్ల అధిక రక్తస్రావం కావడం వల్ల అయితే వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇంజరీస్లో కాపాడడం అనేది కూడా ఇంపాసిబుల్. వాళ్ళను ఆల్మోస్ట్ విదిన్ ఫ్యూ మినిట్స్లోనే చనిపోయి ఉంటారు. కాకపోతే కొన ఊపిరితో కానీ ఆ షాక్లో ఏదో కొంచెం పల్స్ బతికుంటారు అనుకుంటాం, కానీ హాస్పిటల్కి వచ్చేవరకే చనిపోయినట్టుగా డాక్టర్లు డిక్లేర్ చేశారు. అతి వేగానికి సంబంధించి TS07FK 7117 నంబర్ బెన్స్ కార్పై ఇప్పటికే 3 పెండింగ్ చలానాలున్నాయి. ఈ వెహికల్లోనే ప్రయాణిస్తూ నిషిత్ నారాయణ అలాగే ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర యాక్సిడెంట్లో ఇవాళ ఉదయం చనిపోయారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలంలోని దృశ్యాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. స్పీడ్ డ్రైవింగ్కు సంబంధించి పొంగూరు నిషిత్ నారాయణపై 3 సార్లు జరిమానాలు విధించినట్టు తెలుస్తోంది. జనవరి 24న అలాగే మార్చి 1న గండిపేట ఏరియాలో నిషిత్ నారాయణ 150 కిలోమీటర్ల వేగంతో కారు నడిపినట్టు స్పీడ్ గన్ కెమెరాలతో గుర్తించారు పోలీసులు. ఇక అలాగే మార్చి 11న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో కూడా 150 కిలోమీటర్ల అతి వేగంతో కారు నడిపినట్టు స్పీడ్ గన్స్ పసిగట్టాయి. ఆ ఆధారాల ప్రకారం నిషిత్ నారాయణకు అప్పట్లో 4000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు నిన్న తెల్లవారుజామున 2:41 ప్రాంతంలో అతి వేగంగా మెట్రో పిల్లర్ను ఢీకొని ఒక్కసారిగా ఎగిరిపడ్డ దృశ్యాలు అవి. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. నిషిత్ నారాయణ మృతి ఆ కుటుంబాన్ని తీరని విషాదంలో నింపింది. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు నారాయణ. ఆయన మరి కాసేపట్లో చెన్నై చేరుకుంటారు. చెన్నై నుంచి నెల్లూరు బయలుదేరుతారు. రేపు ఉదయం 11 గంటలకు నిషిత్ అంత్యక్రియలు నెల్లూరులో జరుగుతాయి.